వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. పాలమూరులో అరాచక పర్వం అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా రెండేళ్లుగా ఏ రకంగా అతలాకుతలమవుతుందనే అంశానికి సంబంధించిన ఒక సమగ్రమైన కథనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అధికారం అండతో ఆగడాలు, ఆకృత్యాలు, దాడులు, దౌర్జన్యాలు, రెండేళ్లుగా హత్యా రాజకీయాలు, అలాగే కుల విద్వేషపు ఘటనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయనే అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. లగచర్ల మొదలు పూరు వరకు కూడా పచ్చని పల్లెలో ఫ్యాక్షన్ నీడలు కనిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు అక్కడ రాజ్యమేలుతా ఉన్నాయనే అంశం కనిపిస్తూ ఉంది. ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే హత్యలు, సామాన్యులే ఈ మొత్తం వ్యవహారంలో సమిధలవుతున్నారనే అంశం ఇక్కడ బలహీనులపైనే ఉల్టా కేసులు పెడుతోంది ప్రభుత్వం అంటూ ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది. రాజకీయ కక్షలతో గూండాగిరి, బీఆర్ఎస్ నేతలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతా ఉన్నారనే అంశం మనం చూస్తూ ఉన్నాం. రజక బాలుడే మృతితో రగులుతున్న బీసీలు, తెరపైకి దాష్టికాలు అంటూ ఈ అంశం ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇటీవల జరిగిన ఈ సంఘటన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపిన పరిస్థితి. ఇదే సంఘటన నేపథ్యంలో పూర్తిగా జరుగుతున్న పరిణామాలన్నిటికీ సంబంధించి రెండేళ్లుగా ఏ రకంగా పరిస్థితి పాలమూరులో ఉందో దానికి సంబంధించిన సమగ్రమైన కథనాన్ని ఈరోజు మనం నమస్తే తెలంగాణలో చదవచ్చు. ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతోపాటు చెరువులను కాపాడితే చంపేస్తారా, గిరికొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ నేతల దౌర్జన్యకాండ అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చెరువుల కబ్జాపై పోరాడుతున్నాడని కుటుంబంపై దాడి, పోలీసులు ఆశ్రయించినా కూడా ఉల్టా బాధితులపైనే కేసులు పెడతా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారనే అంశం. కుమ్మెర ఘటనతో బయటకు వచ్చిన మరో దురాగతం అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. ఇప్పటికే కుమ్మెరలో జరిగిన ఘటన తీవ్ర కలవరం సృష్టిస్తూ ఉంటే మరో దురాగతం కూడా వెలుగులోకి వచ్చిందనే అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. పాలమూరులో అరాచక పర్వం అంటూ ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. దీంతోపాటు జైల్లో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్ను ఇతర నాయకులను పరామర్శించారు పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారితో పాటు జోగురామన్న గారు, గంగుల కమలాకర్ గారితో పాటు ఇతర నేతలంతా కూడా అక్కడ ఉన్న సందర్భం. ఈ క్రమంలోనే కేటీఆర్ గారు అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. 1000 కోట్ల వేటపై బీజేపీ మాట్లాడదా అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్తున్నా ఈడీ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి సూటిగా నిలదీశారనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కేంద్రం నిఘా సంస్థలు నిద్రపోతున్నాయా అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఎన్ని వేల కోట్లు దోచుకుంటే గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తానంటాడు, అది తెలంగాణ ప్రజల కష్టార్జితం కాదా? గతంలో ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి అన్నారు, ఇప్పటిదాకా తీసుకున్న చర్యలేందో చెప్పాలి. కాంగ్రెస్ అవినీతికి రక్షణ కవచంగా బీజేపీ రాష్ట్రంలో పనిచేస్తుందని కూడా కేటీఆర్ గారు మండిపడ్డారు. కేసులు, జైళ్లతో భయపెట్టాలని రేవంత్ విఫలయత్నం చేస్తున్నారు, ఆయన్నే జైలుకు పోయే టైం వస్తుందంటూ కూడా మండిపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేస్తుంటే డీజీపీ ఖాకీ బుక్ ఏం చేస్తున్నదంటూ కూడా ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్, జైల్లో ఉన్న బాల్క సుమన్ నేతలకు పరామర్శ అంటూ ఈ సమగ్రమైన కథనం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి కేసులు, అక్రమ కేసులతో భయపెట్టలేరు, బెదిరించలేరని కూడా కేటీఆర్ గారు స్పష్టం చేశారు. దీంతో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా ప్రజా తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా అక్రమ పద్ధతిలో క్యాతన్పల్లి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు జరుగుతున్న ఆగడాలు ఏవైతున్నాయో వాటిని కూడా తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డ పరిస్థితి కూడా బీఆర్ఎస్ కూటమికి అక్కడ మెజారిటీ కల్పించినప్పటికీ కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇదే రకంగా ప్రజా తీర్పును అగౌరవపరిచే విధంగా, రాజ్యాంగాన్ని ఖూనీ చేసే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందంటూ ఆయన ధ్వజమెత్తిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలన్నింటినీ కూడా గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. అలాగే బుల్డోజర్ల దండయాత్ర అంటూ మరో కీలకమైన వార్త. ఖమ్మంలో పేదల గూడును కూల్చేసిన కాంగ్రెస్ సర్కార్ కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్లో కూల్చివేతలు చూసాం, ఇప్పుడు ఖమ్మంలో కూడా పేదల ఇళ్లపై పడింది ప్రభుత్వం అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. భూదాన్ భూముల్లో కట్టుకున్న ఇండ్లు నిర్దయగా నేలమట్టం, పొద్దు 12 ఏళ్లుగా నివసిస్తున్న 700 కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. 4 జిల్లాలకు చెందిన 600 మంది పోలీసులతో బందోబస్తు అక్కడ ఏర్పాటు చేశారనే అంశం కూడా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ కోసమే బస్తీని తుడి చేశారంటూ అక్కడ మండిపడతా ఉన్నారు. అనుయాయులకు మేలు చేసేందుకు అమాత్యుడి నిర్వాకం, కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన వెలుగుబట్ల ప్రాంతానికి సంబంధించిన బాధితులు అంటూ ఈ వార్త. ఇల్లు కూల్చడమే ప్రజాపాలన అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారితో పాటు నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. పేదల గూడు చెదిరితే మీ గద్దెలు కూలుతాయి అని చెప్పి కూడా మండిపడిన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
తట్టెడు మట్టి తీయకుండానే అంచనాలు డబుల్ చేశారంటూ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్లో సర్కార్ గారడీ చేస్తుందనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 2 ఏళ్లలో రెట్టింపైన ప్రాజెక్ట్ వ్యయం 2,900 కోట్ల నుంచి 4,700 కోట్లకు పెంచారు. అదనంగా 1000 కోట్ల ప్రతిపాదనలు కూడా సిద్ధం. భూసేకరణ అంచనాలే 2,000 కోట్లకు సవరణ. పనులు ప్రారంభమయ్యే నాటికి మరింత పెరిగే పెను ప్రమాదం పొంచి ఉందనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మూసీ బఫర్పై దాగుడు మూతలు అంటూ మరో వార్త. 50 మీటర్లలో సియోల్ మోడల్ సాధ్యమా? ప్రజా వ్యతిరేకతకు జడిసి మసిపూసేందుకు తండ్లాడుతుంది ప్రభుత్వం అంటూ వార్త కనిపిస్తూ ఉంది. 50 మీటర్లకు పరిమితం అంటూ అధికారుల ప్రెస్ మీట్లు. కానీ ఎక్స్ప్రెస్ వే, హోటళ్లు, వినోద కేంద్రాలు కట్టేదిలా సర్కారు చెప్తున్న దానికి చేతలకు పొంతం లేదనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు, అటు ఇటు కిలోమీటర్ మేర నివసించే ప్రజలందరిలో కూడా ప్రతినిత్యం ఆందోళన వ్యక్తమవుతోంది. కంటి మీద నిద్ర కరువైందని చెప్పేసి వారంతా కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది అక్కడ భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మూసీ బఫర్పై దాగుడు మూతలు అంటూ మరో సమగ్రమైన కథనం మనకు ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.